5 years మనం పెళ్లి చేసాం ఒకరికి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేసాం. కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. దెన్ కోర్టుకి వెళ్ళారు, విడాకులు కావాలని. మీ పెళ్ళి ఎలా జరిగింది ఏంటని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అసలు డ్యాన్సులు, రకరకాల వంటలతో భోజనాలు, డెకరేషన్, అసలు రేంజ్ అది ఇది అని అన్నారు. దెన్ ఇండెప్త్లో కోర్టు చూస్తే తెలిసింది ఏంటంటే, హిందూ వివాహ చట్టం సెక్షన్ 8 ప్రకారం పెళ్లి జరిగింది, రిజిస్ట్రేషన్ చేసాం అన్నారు, అది ఓకే. బట్ సెక్షన్ 8 అనేది ఉంది. దాని ప్రకారం ఏంటి, హిందూ వివాహం అంటే అది ఒక ప్రాసెస్, అది ఒక గొప్ప దైవం అంటారు, దైవంతో ముడిపడి ఉన్నటువంటి కార్యం. అది దానిని సప్తపది, అగ్నిగుండం చుట్టూతో 7 అడుగులు, వేద మంత్రోచ్చారణ నడుమ పురోహితుడు చెప్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వేద పండితులు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటే, చుట్టుపక్కల వారంతా కూడా అందులో భాగమై ఉంటే, అది నిజమైనటువంటి పెళ్ళి. వీళ్ళు ఏం చేశారంటే, పెళ్లి చేసుకున్న వాళ్ళు అందులో లేడీ విడాకుల కోసం అన్నట్టుగా వెళ్ళినప్పుడు, మా చేత అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టి ఇచ్చారు, అంత డబ్బు తీసుకున్నారు, ఎంత డబ్బు తీసుకున్నారు, ఆ రోజు మేము ఎంత భోజనాలు పెట్టాం, ఇంత డెకరేషన్ చేసాం, ఆ రోజు ఇంత పాటలు పాడాం, డ్యాన్స్ చేసాం, రకరకాల మొత్తం చెప్తా పోతా ఉన్నారు. మొత్తం చూసిన తర్వాత కోర్టుకి ఒకటే, ఇది పెళ్ళి కాదు, ఏదో ఒక ఈవెంట్ లాగా మీరు చేసుకున్నారు, అండ్ రిజిస్ట్రేషన్ చేసాం కదా పెళ్ళే, ఇక మాకు విడాకులు ఏంటి కాదు, హిందూ వివాహం అంటే ఏంటో ముందు తెలుసుకోండి, ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోకుండా ఏంటి అసలు మీరు ఏదైతే ఆమె అంత ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టించారో మా చేత అద్దెనిధులు అంటూ హడావుడి చేశారో, ముందు ఆ కేసు తీసి అవతల పడేశారు. తర్వాత హిందూ వివాహం అంటే ఏంటి అనేది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మామూలుగా పండితుల నడుమ అగ్నిగుండం చుట్టూతో సప్తపది వేయటం కానీ, ఆ పురోహితులు రిమైనింగ్ వారు మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు మమ అని వాళ్ళు చెప్పినవి సేమ్ మేము కూడా అవే అంటున్నట్టు కానీ, లేదా మన చేత వాళ్ళు చెప్పించడం కానీ, ఆ క్రతువు, ఆ ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇంకోసారి ఇంకెవరైనా సరే డ్యాన్సులు ఆడాం, పాటలు పాడాం, భోజనాలు పెట్టేసాం, ఓ అబ్బా డెకరేషన్ అది చేసి ఇది చేసాం, మా పెళ్ళి అయిపోయింది అంటూ చేస్తే అది పెళ్ళి కాదు, ముందే తెలుసుకోండి అన్నారు. సెక్షన్ 8 ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఓకే. బట్ సెక్షన్ 7 ప్రకారం అసలు మీరు ఎక్కడ ఫాలో అయ్యారు? హిందూ వివాహానికి సంబంధించి ఆ రూల్స్ ఎక్కడ ఫాలో అవ్వాలా, ఏంటి అసలు ఇదంతా అని సీరియస్ అయింది. సో వీడియోకి ఇంటెన్షన్ మీకు అర్థమైందా? పాటలో, డ్యాన్సులో, ఓ నానా రకాలుగా వంటలు వండి భోజనాలు పెడతాం, ఇది కాదు హిందూ వివాహం అంటే. సాంప్రదాయ ప్రకారం ధర్మబద్ధంగా వేద మంత్రోచ్చారణ నడుమ పెళ్ళి అనేది అసలు ఏంటి, పెళ్ళి అనేది ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి, పెళ్లి కూతురు యొక్క తండ్రి ఆ పెళ్లి కొడుకు ఏమని చెప్తున్నాడు, ఆ సమయంలో పెళ్లి కొడుకు ఏమని మామకి మాటిస్తున్నాడు, ఇవన్నీ ఉంటాయ్యా. అది పెళ్ళి అంటే అన్నారు. ఇక నుంచైనా తెలుసుకోండి పెళ్ళి అంటే ఏంటో.